వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ప్రసిద్ధ శైవ క్షేత్రం రాజన్న ఆలయంలో పోటెత్తిన భక్తజనం. గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు. వాలంటీర్లను బలవంతంగా రాజీనామాలు చేయించిన అనంత వెంకట్రామరెడ్డి. మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలని కమిషనర్ని వేడుకున్న వాలంటీర్లు. హైదరాబాద్ పాత బస్తీలో ప్రేమోన్మాది యువతిపై ఘాతుకం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువతిని ఆసుపత్రికి తరలింపు. కార్పొరేట్ జ్యువెలరీ వలన ఉపాధి కోల్పోతున్న స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎంఆర్ఓకి వినతి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. అర్చక స్వాములు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో గంటల తరబడి క్యూలైన్లో భక్తులు దర్శనం కోసం వేచి చూడాల్సి వచ్చింది. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మైనార్టీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంఏ లతీఫ్కు నామినేటెడ్ పదవి కల్పించాలని కోరుతూ నిర్మల్ జిల్లా బైంసా మండలం ఇలగం గ్రామ మైనార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్ని కోరారు. ముదోల్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం గత కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తూ ఎన్నో కుటుంబాలకు ఎంఏ లతీఫ్ అండగా నిలిచారని అన్నారు. దీనిపై స్పందించిన నారాయణరావు పటేల్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు ఇలగాం గ్రామం నుంచి బైంసాకు రావడం జరిగింది. కారణం ఏమిటంటే
మాజీ ఎమ్మెల్యే బి నారాయణరావు పటేల్ గారికి కలవడం జరిగింది. కారణం ఏమిటంటే బైంసాకు చెందిన ఎంఏ లతీఫ్ గారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మైనార్టీ ఇన్ఛార్జ్ కరోనా కాలం నుంచి ఎన్నో సేవలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జెండా మోశారు. అసెంబ్లీ ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు కూడా గడప గడపకు తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ఈ విషయం మినిస్టర్ సీతక్క గారికి, జిల్లా అధ్యక్షుడు శ్రీహరి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము రిక్వెస్ట్ చేయడం ఏమనగా ఎంఏ లతీఫ్ గారికి నామినేట్ పదవి ఇవ్వగలను మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరియు మాకు హైకమాండ్ పై విశ్వాసం ఉన్నది. మరియు మా మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గారు ఎంఏ లతీఫ్ గారికి పదవిని ఇచ్చి న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. ఈరోజు బైంసాకు రావడం జరిగింది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే ముదోల్ ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్ గారిని కలిసాం మేము. ఎందుకంటే మా లతీఫ్ భాయ్ ఎంఏ లతీఫ్ భాయ్కు ఏదైనా పోస్టు కల్పించాలని జరిగింది. ఆయన కలిసినాం మేము. మా లతీఫ్ భాయ్ బాగా కష్టపడ్డారు కాంగ్రెస్ పార్టీ కోసం. 16 సంవత్సరాల నుంచి కష్టపడ్డారు. ఆయన కరోనాలో ఇంకా ఏమంటే ఆయన బాగా పేదోళ్ళకు ఆదుకున్నాడు. ఆయన గరీబోళ్ళకు చూసిండు. అందుకోసం ఆయనకు ఏదైనా పోస్ట్ ఇవ్వాలి. అందుకోసం నారాయణ పటేల్కు కలిసినాం మేము. నారాయణ పటేల్ గారి మీద నమ్మకం ఉన్నది మాకు. మంచి నాయకుడు ఆయన, మంచిగా వర్క్ చేసిండు ఆయన, పని చేసిండు ఆయన. మా లతీఫ్ భాయ్ కోసం ఏదైనా పని చేస్తాడని ఆయన. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సోనియా గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్, రేవంత్ రెడ్డి జిందాబాద్, నారాయణ పటేల్ గారికి జిందాబాద్, ఎంఏ లతీఫ్ భాయ్ జిందాబాద్. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి వారి పిఏ పలువురు నేతలు కలిసి బెదిరించి బలవంతపు రాజీనామాలు చేయించారంటూ వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మీడియాతో మాట్లాడుతూ రాజీనామాలు చేయకుంటే గెలిచిన తర్వాత విధుల్లోకి రానియమంటూ భయభ్రాంతులకు గురి చేసి అనంత వెంకట్రామరెడ్డి బలవంతపు రాజీనామాలు చేయించారని, మేము ఇష్టపూర్తిగా రాజీనామాలు చేయలేదన్నారు. ముందుగానే సిద్ధం చేసిన రాజీనామా లేఖలను తీసుకొచ్చి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. ఇప్పటికైనా మా ఉద్యోగాలు మాకు ఇప్పించవలసిందిగా అనంతపురం మున్సిపల్ కమిషనర్ని వాలంటీర్లు వేడుకున్నారు. ఫోన్ చేసి అవతల వీధిలో ఉంది నా ఓటు, ఈతల వీధికి మారు బెదిరింపులతో ఎవరు ఒత్తిడితో మీరు రిజైన్ చేశారు? ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఒత్తిడి వచ్చిందండి. మేము చెయ్యము. వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళినా కూడా నన్ను పిలిచి మరి నువ్వు రిజైన్ చేసి సైన్ పెట్టి మళ్ళీ కావాల్సిందే వెళ్ళు అన్నారు. మా డాడీకి క్యాన్సర్ ఉంది, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, నేను రాను అని కూడా చెప్పాను. కానీ ఎవ్వరు వినలేదు వాళ్ళు. ఈరోజు నేను మా డాడీని కూడా కోల్పోయాను. వాళ్ళ వల్ల కూడా ఒక రకంగా వాళ్ళు కూడా కారణమే అందుకు. అదే ఈరోజు నేను మా డాడీని అక్కడ ఉండి నేను చూసుకోండి, మా డాడీ నాకు ఉండేవాడు కదా. ఇప్పుడు నెక్స్ట్ మన గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది. మేము ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుంటాం. మీరు రిజైన్ చేయండి. ఒకవేళ మీరు చేయలేదో 31వ తేదీకి ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు. మీరైతే వాళ్ళు ఉంటారు, మేము పోతాము అని మీరు అపోహలో ఉండద్దండి. ప్రతి ఒక్కరిని మేము తీసేస్తాము. మిమ్మల్ని అయితే ఉంచుతాము అని మేము కూడా చెప్పాము. చాలా మంది అక్క వాళ్ళు ఉన్నారు, మాకు ఏజ్ లిమిట్ ఉంది, మేము రిజైన్ చెయ్యము, మమ్మల్ని మరి నెక్స్ట్ మీరు తీసుకోరన్నా కూడా మేమున్నాం, మీకెందుకు అంత భయం అవుతుంది, మేమున్నాం అని నట్టేట్లో ముంచేసేసినారు ఇప్పుడు మమ్మల్ని. ఇప్పుడు చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరూ బీద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే, ఏదో ఒక పని చేసుకుని బతికే వాళ్ళే. 5,000కి వీళ్ళు జాబ్ చేస్తున్నారు, ఇది పని చేస్తున్నారు అంటే వాళ్ళే ఇంకా లెక్కలోకి తీసుకోవాలి. ఏ పరిస్థితుల్లో ఉండి వాళ్ళు జాబ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి రాత్రి అనక పగలనక అర్ధరాత్రి 12 వరకు కూడా మేము సర్వేలు చేసిన కాలాలు కూడా ఉన్నాయండి. మీరు రిజైన్ చేయకపోతే మేము మ్యాటర్ కూడా రాయలేదు సార్. మేము మ్యాటర్ కూడా రాకుండా వాళ్ళే ప్రింట్అవుట్ ఇచ్చినారు. ప్రింట్అవుట్ ఇచ్చిన తర్వాత సంతకాలు పెట్టండి అన్నారు. రేపొద్దున మళ్ళీ జాబ్ రాకుంటే ఎట్లా అన్నా అంటే మేము మరీ ఇస్తాం మీకు, మేము వస్తే మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీకు ఇస్తాము జాబ్ అని అన్నారు సార్. అందుకు వాళ్ళు చెప్పింటేనే మేము రాజీనామా చేసిండే సార్, రిజైన్ చేసిండేది. మా బలవంతంగా మేమే సంతోషంగా ఏం చేయలేదు సార్. వాళ్ళు చెప్పిన ఒత్తిడి వల్ల మేము చేసినాం రిజైన్. ఇప్పుడు మీరు అంటే పద్ధతిగా పనిచేసిన వాళ్ళతోడు పార్టీ కార్యకర్తల మాదిరి పనిచేసిన వాళ్ళకు కూడా మీరు సపోర్టా? మేము ఏ పార్టీకి సపోర్ట్ లేదు సార్. మాకు పని ఇచ్చినారు, మాకు జీతం ఇచ్చినారు, మేము మాకు జీతం ఇచ్చేదాన్ని వాళ్ళకు రుణపడి మేము పని చేసినాం అంతే. అంటే మీ వాలంటరీ వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చేలా కొంతమంది వాలంటీర్లు పార్టీ కార్యకర్తల మాదిరి పనిచేశారు. వాళ్ళ విషయంలో మీ స్టాండ్ ఏంటి? 100 మెంబర్స్ లో ఒక 10 మెంబర్స్ అది చెప్పమ్మా, వాళ్ళకి సపోర్ట్ వాళ్ళని మీరే ఏం సపోర్ట్ అట్లా చెడుగా చేసిన వాళ్ళకి మేము సపోర్ట్ ఇయ్యం సార్. న్యాయంగా పని చేసిన వాళ్ళకి మాత్రమే మేము సపోర్ట్ ఇస్తాం.
ఏం పేరు అమ్మా నీ పథకాలు పేరు? పంచే దాంట్లో కూడా ఎవరికి కానీ చెప్పమ్మా. తారతమ్యాలు లేకోకుండా కార్పొరేటర్స్ కన్వీనర్స్ మేము చెయ్యమన్నా కూడా బలవంతంగా వచ్చి చేయించారు. మేము ఎక్కడికో ఊరికి వెళ్ళాం, ఊరు నుంచి మీరు వస్తేనే తింటారు, లేకపోతే లేదు. చెయ్యమంటే బయటకు వచ్చినా కూడా వినకపోతే హైదరాబాద్ పాత బస్తీ చెత్తినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్టీ కాలనీలో శ్రావ్యను ప్రేమించాలని అరిబోలి ప్రాంతానికి చెందిన మణికంఠ వేధిస్తున్నాడు. ఈ రోజు ఉదయం శ్రావ్య ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరు లేని సమయంలో శ్రావ్యపై దాడికి పాల్పడ్డాడు. మహిళ గొంతు గట్టిగా నలపడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయి కంటిలో నుంచి తీవ్రంగా రక్తం స్రావమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి శ్రావణని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో చేతి వృత్తుల స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకోవాలని మండల స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు బాలయ్య ఆధ్వర్యంలో స్థానిక బ్రహ్మంగారి దేవాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా చింతోజీ బాలయ్య మాట్లాడుతూ కార్పొరేట్ షాపుల వల్ల చేతి వృత్తుల స్వర్ణకారుల జీవితాలు అదలాకుతలమవుతున్నాయని అన్నారు. స్వర్ణకారులకు ప్రభుత్వం తరపున 5,000 రూపాయల పెన్షన్, ఇల్లు లేని స్వర్ణకారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఉపాధి లేక ఆత్మహత్యకు పాల్పడిన స్వర్ణకారులకు ఒక్కొక్కరికి 10 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. విశ్వకర్మల ఐక్యత, విశ్వకర్మల ఐక్యత, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, విశ్వకర్మల ఐక్యత. స్వర్ణకారుల ఆత్మహత్యలు, స్వర్ణకారుల ఆత్మహత్యలు, జై విశ్వకర్మ. అట్లే పోనా నువ్వు విశ్వకర్మల ఐక్యత, విశ్వకర్మల ఐక్యత, జై విశ్వకర్మ. ఈరోజు హైదరాబాద్లో శ్రీ ఓం విశ్వకర్మ ఛానల్ ఎండి గారు కొండోజు నరసింహాచారి మా విశ్వబ్రాహ్మణను ఉద్దేశించి అమర నిరాణ దీక్ష పూనుకున్నాడు. ఈ 18వ తారీఖు నాడు 6వ నెల ఈరోజే.
అది రోజు మాకు ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చిండు. మరి ఇప్పుడు ఆయన కూర్చున్నాడా కూర్చోలేడా తెలియదు, అక్కడ పరిస్థితి ఏందో మాకు తెలియదు. దాన్ని అనుసరించి ఈ సందర్భంగా ముస్తాబాద్ మండల స్వర్ణకారులము ఏకతాటికి అందరం ఇక్కడికి వచ్చి ఈ చేస్తున్న కొండోజు నరసింహాచారి చేస్తున్న సబ్జెక్ట్ ఏంటిదంటే స్వర్ణకారులకు పోలీసు వేధింపులు, ఫారెస్ట్ అధికారుల నుండి వడ్రంగులకు వేధింపులు. పోతే అనాదిగా ఈ 40-30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరికీ రిప్రజెంట్ వినతి పత్రాలు ఇస్తున్నాం. మీడియా ద్వారా మా బాధను వెళ్ళగక్కుతున్నాం. మా ఆత్మహత్యలు నివారించమని కోరుతున్నాం. మాకు సబ్సిడీపై మురిసరికి అందించమని కోరుతున్నాం. మాకు సబ్సిడీపై ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న మిషన్లు అందించమని కోరుతున్నాం. మా ఆత్మహత్యలు చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నాం. అంగవైకల్యం చెందిన వారికి 3 లక్షలు ఇవ్వాలని కోరుతున్నాం. ఇకపోతే ఏంటంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తిన విధంగా ఏ ప్రభుత్వాలు స్పందించి మాకు ఇప్పటి వరకు మా నాయకులతోని కానీ చర్చలు జరిగిన సందర్భాలు లేవు. మా బాధలు పట్టించుకున్నాం. సుమారు జగిత్యాల, సిరిసిల్ల, రాజన్న జిల్లాలో ఈ మధ్య కాలంలో ఒక 10 మంది ఎవిడెన్స్ ఉంది, నగర 10 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, పైసలు తీసుకున్నారు, ఉరిపెట్టుకున్నారు. ఇకపోతే ఈ గత కాలం నుంచి చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ వచ్చాది. ప్రొఫెసర్ జయశంకర్ సారు మా తెలంగాణ సిద్ధాంతకర్త, విశ్వబ్రాహ్మణుడు, మలిదశ ఉద్యమంలో అసలు భాషను అమరవీరుడు కాసో శ్రీరంతకచారి విశ్వబ్రాహ్మణుడు, మరియు 32 మంది అమరులు అయినరు విశ్వబ్రాహ్మణుడు తెలంగాణ ఉద్యమంలో. మేము రోడ్డుకి సకల జిల్లా సమ్మె, మిలియన్ మార్చు, వంట మార్పు, ధర్నా, రాస్తారోకోలలో ఎంతోమంది పాల్గొని సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధి తమ్మర గ్రామం సుందరయ్య కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూరిళ్లు దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తమ్మర గ్రామానికి చెందిన మొగిలి వెంకన్న తన కుటుంబ సభ్యులతో సుందరయ్య కాలనీలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్న సామాన్లు, బంగారం, ఇటీవల గొర్రెలు అమ్మగా వచ్చిన 4 లక్షల రూపాయలు నగదు కాలి బూడిదయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు 8 లక్షల రూపాయల నష్టం జరిగినట్లు అంచనా. అయిపోయింది కాలే ఊడిదైంది, ఇంకేమన్నా తెలియదన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రసిద్ధ శైవక్షేత్రం రాజన్న ఆలయంలో పోటెత్తిన భక్తజనం, గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు. వాలంటీర్లను బలవంతంగా రాజీనామాలు చేయించిన అనంత వెంకట్రామరెడ్డి, మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలని కమిషనర్ని వేడుకున్న వాలంటీర్లు. హైదరాబాద్ పాత బస్తీలో ప్రేమోన్మాది యువతిపై ఘాతుకం, ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువతిని ఆసుపత్రికి తరలింపు. కార్పొరేట్ జ్యువెలరీ వలన ఉపాధి కోల్పోతున్న స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎంఆర్ఓకి వినతి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.